హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న నేను వీడియో మీకు బాగా గుర్తుంటే ఏం చెప్పానంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు కంటిన్యూస్గా పైకి వెళ్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాను. ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను. గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఒక లో ఫామ్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ గీసుకొని అది బ్రేక్ ఇస్తేనే మనం ఏం చేస్తామని చెప్పాను, ట్రేడ్ పొజిషన్ తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ చూసారంటే మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి పైకే వెళ్ళింది కానీ కిందికి ఎక్కడ రాలేదు. కిందికి మార్నింగ్ అవర్స్ లోనే మనకి ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేవి. ఓకే, నేను ఏం చెప్పానంటే మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయితే మనకి ఇట్లా 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 వచ్చి కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో, ఇది బ్రేక్ చేస్తే హయ్యర్ అవుతుందో అప్పుడు ట్రేడ్ పొజిషన్ బై సైడ్ తీసుకోమని చెప్పాను. నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ఒకసారి చూడకుంటే నిన్నటి వీడియో చూడండి. మళ్ళీ నేను ఆ రికార్డింగ్ అయితే ఇక్కడ ప్లే చేయట్లేదు. సో ఎందుకు చెప్పాను, ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా ఉంది కదా. ఇంత ఫాల్ బై మిస్టేక్ మీరు ఇక్కడ ఎక్కడైనా పొజిషన్ తీసుకోంటే స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోద్ది. అది ఎట్లా పైకి వస్తుంది అనుకుంటే చాలా లాస్ వచ్చేసేసేది మనకి. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మార్కెట్స్లో. సరే, ఇప్పుడు రేపటి స్ట్రాటజీ ఏంటంటే, ఇది ఖచ్చితంగా మనకి ఇప్పుడు క్లియర్ కట్ పిక్చర్ ఏమని చేసిందంటే డౌన్ సైడ్ ఉన్నానే ఇచ్చేసింది క్లియర్ కట్ పిక్చర్. సో డౌన్ సైడ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు అప్ సైడ్ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తము ఈరోజు మార్కెట్ ఏం చేసిందంటే డౌన్ సైడ్కి మార్చేసింది. సో మనం ఏం చేస్తామంటే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి కిందికి వచ్చి 33,600 బ్రేక్ చేసిన వెంటనే, లోయర్ లోస్ ఫామ్ చేసిన వెంటనే ఆర్ఎల్స్ బ్రేక్ చేసిన వెంటనే కూడా మీరు ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారంటే 33,400 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అట్లా కాకుండా మీకు బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి, ఎక్కడన్నా ఓపెన్ కానివ్వండి, అది ఎట్లనే ట్రేడ్ కానివ్వండి, మళ్ళీ ఓపెనింగ్ ప్రైస్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మీరు సెల్ సైడ్ ఉండొచ్చు. గ్యాప్ డౌన్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా కానీ. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చి 34,000 క్రాస్ చేసిన తర్వాత కొంచెం మనకి ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ రేంజ్లో. అట్లా కాకుండా ఫుల్ గ్యాప్ అప్ అయిపోతే మనకి కొంతసేపు ఇక్కడ ట్రేడ్ అయిన వెంటనే ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో, అంటే ఈరోజు ఎంత 34,300 ఎంతో అనుకుంటా, 350 370 దగ్గర అది బ్రేక్ చేసినప్పుడు బై పొజిషన్స్ తీసుకోవచ్చు. బై పొజిషన్స్ ఒకే ఒక సినారియోలో మనం తీసుకుంటాము. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిపోయి కిందికి రాకుండా అది పైనే ఉండి ఇక్కడే ట్రేడ్ అయ్యి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో, ఓకే, పైనే ఉండి బ్రేక్ చేస్తే అప్పుడు మనం బై పొజిషన్ తీసుకుంటాం. అది బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే సేమ్ అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఎప్పుడైతే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మీకు 15,750 నుంచి 700 రేంజ్ అనేది బ్రేక్ చేస్తుందో ఈజీగా 15,600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా కానీ దీన్ని రెసిస్టెన్స్ గా ఎక్కడన్నా తీసేసుకొని మళ్ళీ మనకు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళినప్పుడు మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ అనేది మరీ కిందికి ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎక్కడైనా వచ్చినప్పుడు రెసిస్టెన్స్ వచ్చినప్పుడు పొజిషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఏమైందంటే ఇక్కడికే వచ్చి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే మనకు కొంచెం తక్కువ గ్యాప్ డౌన్ అయ్యి ఎక్కువ పైకి పోకుండా కొంచెమే పైకి వెళ్ళి ఓపెనింగ్ బ్రేక్ చేస్తే పొజిషన్స్ తీసుకోవడం అనేది బెస్ట్. మరి ఎక్కువ పైకి వెళ్ళి భారీ గ్యాప్ డౌన్ అయిపోయి ఎక్కువ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ భారీ గ్యాప్ డౌన్ అయ్యింది, బాగా పైకి వెళ్ళింది, మళ్ళీ బాగా కిందికి వచ్చింది అనుకోండి, అటువంటి పరిస్థితులలో మనం ఎటువంటి పొజిషన్స్ తీసుకోకపోవడమే బెస్ట్. సో చిన్న గ్యాప్ డౌన్ ఏదైనా అయిపోయి లేదా పెద్ద గ్యాప్ డౌన్ అయినా కానీ మనకి ఏంటంటే ఎక్కువ దూరం పైకి వెళ్ళకుండా అక్కడక్కడే ఉండి వెంటనే బ్రేక్ ఇస్తే మనం అప్పుడు పొజిషన్స్ అనేది తీసుకోవాలి. షార్ట్ పొజిషన్స్ అనేది గ్యాప్ డౌన్ విషయంలో చెప్తున్నాం, నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.